హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుక్ విత్ శ్రావ్స్. ఇవాళ వీడియోలో రాయలసీమ స్పెషల్ వెల్లుల్లిపాయ కారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. ఈ వెల్లుల్లిపాయ కారం మనం ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే నెల రోజుల పైగా నిల్వ ఉంటుంది. అదే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే మీకు 3 నెలల వరకు ఉంటుందండి. మనం ఏ వేపుడు కూరలు కానీ ఫ్రైలు కానీ ఏది చేసుకున్నా ఇలా కొంచెం వెల్లుల్లిపాయ కారం వేసామంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే బాలింతలకు కూడా ప్రతిరోజు దీన్ని కొంచెం పెట్టారంటే వాళ్ళకి పాలు అనేది బాగా పడతాయండి. దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్లోకి 3 టేబుల్ స్పూన్ల వరకు కారాన్ని వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు ఉప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ముందుగా ఈ మొత్తాన్ని బాగా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా ముందుగా ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా గ్రైండ్ చేసుకోవాలి. మనం ముందే వెల్లుల్లిపాయలు వేసామంటే అవి మెదగవన్నమాట. ఇప్పుడు ఇందులోకి ఒక 30 పొట్టు తీయని వెల్లుల్లిపాయలని వేసుకోండి. నేను వెల్లుల్లిపాయలకి ఓన్లీ కార్నర్స్ మాత్రమే తీసానండి, పొట్టు అయితే అస్సలు తీయలేదు. ఇవి మనకి కొలతలో చెప్పాలంటే 1/3 కప్పు వరకు ఉంటాయి. ఇప్పుడు వెల్లుల్లిపాయలు కూడా వేసిన తర్వాత పల్స్ మోడ్లో ఒక 2-3 సార్లు తిప్పుకుంటే సరిపోతుందండి. మరీ ఓవర్గా గ్రైండ్ చేశారంటే ఈ కారం అనేది ముద్దగా అయిపోతుంది. ఇలా పల్స్ మోడ్లో మనం గ్రైండ్ చేసుకున్నామంటే చూసారు కదా, వీడియోలో చూపించిన విధంగా మనకి వెల్లిపాయ కారం అనేది బాగా పొడిగా అవుతుందండి. ఇలా రెడీ చేసుకున్న కారం పొడిని ఒక 8 కంటైనర్లో కనుక స్టోర్ చేసుకున్నట్లయితే మనకి నెల రోజుల పైగానే నిల్వ ఉంటుంది. అదే మీరు ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకున్నట్లయితే 3 నెలల వరకు ఉంటుందండి. ఈ పొడిని మనం ఏ వేపుడు కూరల్లోకైనా అలాగే ఫ్రైల్లోకైనా కానీ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే దీనిని మనం దోశల పైన వేసుకోవచ్చు, ఇడ్లీలోకి సైడ్ డిష్గా తీసుకోవచ్చు. ఈ వర్షాకాలంలో వచ్చే సీజనల్ చేంజెస్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్ ఏవి కూడా డైలీ ఈ వెల్లుల్లిపాయ కారం తీసుకుంటే రావండి. అలాగే బాలింతలు కూడా ప్రతిరోజు ఇలా కొంచెం వెల్లుల్లిపాయ కారంతో అన్నం తిన్నారంటే పాలు అనేది బాగా పడతాయి. అలాగే నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు వేడి అన్నంలో ఇలా కొంచెం వెల్లుల్లిపాయ కారం నెయ్యి వేసుకొని తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంక అసలు వేరే ఏ కూరలు అవసరం లేదండి, అంత బాగుంటుంది. సో ఫ్రెండ్స్, మీకు ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్కి షేర్ చేయండి. నా ఛానల్ని మీరు ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేసి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసి పెట్టారంటే ఎప్పుడు నేను కొత్త వీడియో పెట్టినా సరే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.